హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్త టాపిక్తో వచ్చాం. మన జీమెయిల్కి అనవసరమైన మెయిల్స్ వస్తాయి కదా, వాటిని మనం ఎలా అన్సబ్స్క్రైబ్ చేయాలో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసాక ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి అందులోన ప్రతి దానికి సైట్లోకి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైం పడుతుంది. అలా కాకుండా నేను చెప్పే విధంగా చేస్తే మీకు సింపుల్గా మీ ఆ ప్రాబ్లంకి చెక్ పెట్టచ్చు. ఎలా అంటే ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేశాక ఈ లైన్లో ఉంటుంది చూడండి, మోర్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని ఉంది. అది క్లిక్ చేశాక ఇది సబ్స్క్రిప్షన్స్ అని వచ్చాయి కదా, ఇప్పుడు అందులోన మీకు ఏవేవి అనవసరం, మాకు అవి వద్దురా బాబు అనుకుంటారో అవి ఇక్కడ అన్సబ్స్క్రైబ్ చేస్తే చాలన్నమాట. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మరి అవి మీకు రమ్మన్నా రావు. ఇంకా ఇదిగోండి ఇలాగా నావైతే ఇన్ని ఉన్నాయి, ఆల్రెడీ నేను అన్సబ్స్క్రైబ్ చేస్తాను అన్నాను. ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి ఇవి, మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.